గ్రామంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో ఈవెంట్ ప్రతి నెల కూడా మనము 1వ బుధవారము మరియు 3వ బుధవారము ఈవెంట్ అంటే వేడుక, పోషణ వేడుక అనేది జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మొగోళ్ళపేట అంగన్వాడీ కేంద్రంలో 3వ బుధవారము మనం ఒక వేడుక జరుపుకుంటున్నాము. ఈ వేడుక పేరు ఈరోజు ప్రజా ఆరోగ్య కార్యక్రమం. మామూలుగా ఈవెంట్స్ అంటే 6 నెలలు పూర్తయినటువంటి 7 నెలలు పడినటువంటి బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలే సరిపోతాయి కాబట్టి ఎటువంటి ఆహారం ఇవ్వకూడదు. తల్లిపాలు మాత్రమే 6 నెలల వరకు సరిపోతాయి. నీరు కానీ ఇతర పానీయాలు కానీ బిడ్డకి ఇవ్వకూడదు. 6 నెలల తర్వాత అదనపు ఆహారాన్ని బిడ్డకు మొదలు పెట్టాలి కాబట్టి అప్పుడు ఆ ఈవెంట్ జరుపుతాం. అప్పుడు మనం అందరూ కూడా మీరందరూ చాలా మంది వచ్చారు. తర్వాత గర్భంగా ఉండేటప్పుడు 2వ నెల గర్భవతి మరియు 3వ నెల 4వ నెల గర్భవతిని మనము ఆమె గర్భవతిని తెలిసిన వెంటనే పిహెచ్సికి వెళ్ళి అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత గర్భవతిని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ బుక్ తీసుకొని వచ్చి ఏఎన్ఎంస్ ఇస్తారు. బుక్ ఇస్తారు. అందులో మీ ఆధార్ కార్డు, మీ పేరు, ఆధార్ కార్డు నెంబరు, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ భర్త పేరు, మీ గ్రామం, మీ పంచాయతీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీకు హెచ్పి ఎంత ఉంది, మీ హైట్ ఎంత ఉంది, మీరు ఎంత బరువు ఉన్నారు అనేది డీటెయిల్స్ మాకు ఇస్తారు. కన్ఫర్మా కాదా, ఎల్ఎంపి డేట్ అవన్నీ కూడా ఏమి అప్పుడు ఇక్కడికి అంగన్వాడీ సెంటర్కి తీసుకొస్తే ఆ బుక్ని ఇక్కడ నమోదు చేస్తాం. అప్పుడు గర్భవతిని అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానిస్తున్నట్టుగా మనం ఒక ఈవెంట్ జరుపుతాం. అలా ఆ తర్వాత మనము ఇప్పుడు ఇంతసేపు చెప్పాను నేను 6 నెలలు పూర్తినటువంటి 7 నెలల నుంచి మనము అన్నప్రాసన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ప్రజా ఆరోగ్య కార్యక్రమం అనేది ప్రజలకు గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ప్రజా ఆరోగ్యం అంటే ఆరోగ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత శుభ్రంగా ఉంటే, ఎంత నీట్గా ఉంటే అన్ని రోగాలు దూరం అవుతాయి మనకు. అలాంటిది ఈరోజు మనము ప్రజా ఆరోగ్య కార్యక్రమం ఇంకా కూడా ఈవెంట్లో భాగంగా పోషణ వేడుక కూడా జరుపుతాం. పోషణ అనేది ముఖ్యంగా మనకు చాలా ఇంపార్టెంట్. అందులో పౌష్టికాహారం అనేది సమతుల పౌష్టికాహారము మనిషికి అందకపోతే కూడా పౌష్టికాహార లోపం వస్తుంది. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహార లోపంతో చాలామంది డెలివరీస్ కాకుండా చాలామంది చనిపోతున్నారు. అలాగే పుట్టిన బిడ్డ కూడా పౌష్టికాహార లోపంతో ఎక్కువగా ఈ యొక్క గర్భవతి చనిపోవడము, డెలివరీ అప్పుడు పిల్లలు చనిపోవడము, మామూలుగా కూడా పిల్లలకు 1 ఇయర్ నుంచి కూడా 6 సంవత్సరాల పిల్లలు కూడా పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే గర్భంగా ఉండేటప్పుడు గర్భవతి సమపాలలో సమతుల ఆహారం తీసుకోకపోవడం. ఎందుకంటే ఎక్కువగా మనకు పౌష్టికాహారం అంటే మీ అందరికీ తెలుసు. చాలామంది ఉన్నా కూడా తినకుండా నిర్లక్ష్యంగా ఉండిపోతారు. కొంతమంది ఇంట్లో చేసి పెట్టడానికి సక్రమైనటువంటి పాపం ఆహారం దొరకపోవచ్చు. అందుకే అంగన్వాడీ కేంద్రంలో మనకు గర్భవతిని తెలిసిన వెంటనే మనము నమోదు చేసుకున్న తర్వాత నెలకు సరిపడిపోయి 25 ఎగ్స్ ఇస్తున్నాము. అలాగే పాలు 5 లీటర్లు ఇస్తున్నాము. తర్వాత 3 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, తర్వాత వచ్చి ఆయిల్ 1/2 లీటర్ ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము? గర్భవతిని తెలిసిన వెంటనే ఆమెకు ఎగ్ అనేది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఆ గర్భవతి ప్రతిరోజు ఒక బాయిల్ ఎగ్ తినాలి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టాలని. అలాగే పాలు కాల్షియం, ఆ తల్లికి పుట్టబోయే బిడ్డకి కూడా కాల్షియము చాలా అవసరం. చాలామంది కాల్షియము తో బాధపడుతూ చాలామంది పుట్టుకనే వంకరగా కాళ్ళు రావడము, చెయ్యి వంకరగా రావడము, ఇలాంటివి రుగ్మతలు మనం చూస్తూ ఉంటాం పుట్టిన బిడ్డలకు. అలాగే దాంతోపాటు గర్భవతి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? పుట్టబోయే బిడ్డ రుగ్మలతో పుట్టకుండా గర్భవతిగా ఉన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. అలాగే టాబ్లెట్స్ కొంతమంది నిర్లక్ష్యంగా పక్కకు పెట్టేస్తుంటారు. అవి ఏమి వేసుకునేది మనం తింటున్నాం కదా అని. కాబట్టి అలాంటి ఇవి ఉండకూడదు. మనం మన ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకోవాలో ఇమ్యూనైజేషన్ కూడా ఖచ్చితంగా కూడా గర్భవతిగా ఉన్నప్పుడు
మనం టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలి. ఫస్ట్ బిడ్డకు ఖచ్చితంగా కూడా టీటీ టెటనస్ టాక్సైడ్ అంటే ధనుర్వాదం రాకుండా డెలివరీ అప్పుడు, ఎందుకంటే చాలా మందికి బీపీ హై అయిపోవచ్చు, డౌన్ అయిపోవచ్చు. ఆ సందర్భంలో ధనుర్వాదం అంటే ఒక ఫిట్స్ లాగా వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని చాలామంది తల్లులు అత్తలు ఇంజక్షన్లు ఏం అవసరం లేదు, మా కోడలకి మా బిడ్డకి ఏం సూదులు లేకపోతే మేమంతా డెలివరీ కాలేదా అనే అపోహలతో మూఢనమ్మకాలతో ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా కూడా మనం టీకాలు అనేది వేసుకోవాలి గర్భవతిగా ఉన్నప్పుడు. అలాగే పుట్టబోయే బిడ్డకు కూడా ఇప్పుడు అట్లీ వేసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యవంతంగా పుడతారు. అలాగే ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి చెప్పండి? ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, నీరు, ఇంకా మీరు చెప్పండి అమ్మా. మీకు సరే, గుడ్లు, పాలు, ఆకుకూరలు, పప్పులు, మొలకెత్తిన విత్తనాలు, ఇంకా ఉన్నాయి కదా సజ్జలు, రాగులు, ఇవన్నీ మునగాకు, రకరకాల ఆకులన్నీ తింటాం. తిన్న తర్వాత కూడా విశ్రాంతి అవసరం. గర్భవతికి మధ్యాహ్నము విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా చాలామంది తల్లులు వాళ్ళ అత్తలు అమ్మలు మూఢనమ్మకాలతో ఏం చెప్తా ఉంటారంటే, గర్భంగా ఉండేటప్పుడు నేరేడుకాయలు తినద్దండి, మాది వస్తుంది, జామకాయలు తినద్దండి, ఈ బిడ్డకి ఇది వస్తుంది, గుడ్డు తినకూడదు, గుడ్డు తినడం వల్ల ఎంటుకులు రావు బిడ్డకి, పుట్టబోయే బిడ్డకనే ఒక మూఢనమ్మకాలు చెప్తా ఉంటారు. అవన్నీ అపోహలు మాత్రమే. మనము అవన్నీ నమ్మకూడదు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో మనము ముందైతే సేంద్రియ ఎరువులు ఉన్నాయి, దాంతో పంటలు ఇప్పుడు అన్ని ఎరువులు చెట్టుకేసి పండిస్తున్నారు. కానీ ఇప్పుడు యూరియా రకరకాలు వచ్చాయి. అవి వేస్తే వాటి ద్వారా మనం తింటున్నాం. ఈ పండ్లైనా కాయగూరలైనా ముందులాగా సేంద్రియ ఎరువులతో వేయడం లేదు కదా. కాబట్టి మనం అందులో కూడా ప్రతి ఒక్కరూ మంచి ఆహారం తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, ఫ్రూట్స్ తినాలి. అలాగే ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు. గర్భవతిగా ఉండేటప్పుడు హెచ్బి మీకు తక్కువ ఉంది అన్నప్పుడు వెంటనే కూడా మీకు టెస్టులు చేసుకోవాలి. నెల కూడా గర్భవతిగా ఉండేటప్పుడు. అలాగే 145 సెంటీమీటర్ కంటే లోపల ఉందనుకో ఒక గర్భవతి, 140 సెంటీమీటర్ కంటే లోపల ఉందనుకో ఆమె చాలా పొట్టి. మనకు 145 సెంటీమీటర్లు ఉండాలి. అంతకంటే 140, 135, 125 ఉందనుకో ఆమె డెలివరీకి చాలా పొట్టాడు. అలాగే ఎక్కువగా అబార్షన్లు అయ్యేవాళ్ళు, ప్రమాదానికి గురయ్యేవాళ్ళు డెలివరీ అప్పుడు ఎక్కువ అబార్షన్లు అయిపోయి ఉంటాయి. కొంతమందికి ఓ పాజిటివ్ బ్లడ్ ఉంటుంది, వాళ్ళ గర్భం నిలక్కోవచ్చు. చాలా మందికి మేనరికాల పెళ్ళి మేనరికాల పెళ్ళి వల్ల ఏమవుతుంది, పుట్టబోయే బిడ్డలు కొన్ని రుగ్మతలతో పుడతా ఉంటారు. చాలా మంది వికలాంగులుగా పుడతా ఉంటారు, బుద్ధి మందంతో పుడతా ఉంటారు. ఎందుకంటే బ్లడ్ ఒకటే ఉంటుంది. వంశపారంపర్యంగా తల్లిది ఒక బ్లడ్, వాళ్ళ తమ్ముడిది ఒక బ్లడ్, వాళ్ళ అమ్మది ఒక బ్లడ్ కంటిన్యూ అయిపోతాం. కాబట్టి మేనరికాల పెళ్లి ఎవరు కూడా చేసుకోకూడదు. మేనరికాల పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలు ఇప్పుడు కానీ దానికి ఇంజక్షన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు అయితే. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. 18 సంవత్సరాలు పూర్తి కాకుండా మనం పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే మనకు పరిపక్వత అనేది 18 సంవత్సరాలు అయిన తర్వాత ఉంటారు. ఇప్పుడు మొగ్గ అనేది రోజా పువ్వు చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఒకరోజు పెట్టుకుంటాం, ఆ రోజా పువ్వు తెచ్చి ఆ రోజు వస్తే పెట్టుకుంటాం. దాన్ని నీళ్ళలో వేస్తే ఒకరోజు మస్తు బాగా, రెండో రోజుకి ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. బాగా ఇరిగిన తర్వాత దానికి ఇది వేరు. 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయొద్దండి. ఎందుకంటే మీ తల్లులుగా ఆ గర్భం దాల్చినప్పుడు చాలా కష్టమవుతుంది. గర్భవతిగా డెలివరీ కావడానికి లోపల మనకు గర్భాశయం ఉంటుంది, అది డెవలప్ అయినది. అక్కడ కూడా సమస్యలు వస్తాయి. తల్లికి సమస్య వస్తుంది, బిడ్డకి సమస్యలు వస్తాయి. ఇవన్నీ మనము సమస్యల్ని పొందించుకోకూడదు. అలాగే మనం తీసుకునే ఆహారం మన బిడ్డకు మంచి 2.5 అంటే 2.5 కేజీ ఉండాలి. బిడ్డ పుట్టిన బిడ్డ 2.5 కేజీ ఉండాలి. అంతకంటే లోపల ఉంటే లో బర్త్ వెయిట్ అంటారు. ఏమంటారు? లో బర్త్ వెయిట్. ఆ బిడ్డలు అయితే చాలా వాళ్ళకి పాపము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధరణి బిడ్డ బాగా ఆమెకి ఏజ్ కరెక్ట్గా ఉంది, అన్నీ ఉన్నా కూడా ఆమెకి బిడ్డ బరువు తక్కువ పుట్టాడు. ఆ బిడ్డను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు తల్లి వెచ్చదనము ఉండాలి. కంగారు పద్ధతిలో కంగారు ఏ విధంగా దాని బిడ్డని దీంట్లో పెట్టుకుంటూ ఆ విధంగా అనుక్షణం మనం జాగ్రత్తలు తీసుకోవాలి.
కాబట్టి మనం అందరూ మెయిన్ శుభ్రత పాటించాలి. మెయిన్ ఎందుకు శుభ్రత పాటించాలి? హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సబ్బుతో హ్యాండ్ వాష్ బాగా శుభ్రంగా చేసుకొని వంట చేయాలి. వంట పాత్రలు, వంట సామాన్లు కానీ, పాత్రల మూతలు కానీ, చెంబులు కానీ ఇవన్నీ శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎక్కడంటే ఇక్కడ ఇంట్లో ఈగలు తిరుగుతూ ఉంటాయి. అన్నం మీద మూతలు ఉండవు, సక్రమంగా ఉండవు. ఒక అబ్బాయికి ముగ్గు చీరేసి ఉంటాం, అట్లే వెళ్ళి మళ్ళీ ఆ చేత్తో పోయి మళ్ళీ పాత్ర ఎత్తుకునేది, మూత తీసుకుని దాన్ని పెట్టడము, ఇవన్నీ మనం శుభ్రంగా ఉండాలి. రోజు స్నానం చేయాలి. రోజు ఉతికిన బట్టలు కట్టాలి. ఎందుకు కట్టుకోవాలి? ఆ శుభ్రత లేకపోతే ఏమవుతుంది? రోజు స్నానం ఎందుకు చేయాలి? మనము రోజు స్నానం ఎందుకు చేయాలి? ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అంటు రోగాల్ని మనం తరిగొట్టచ్చు. చాలా మంది ముఖ్యంగా మహిళలు శుభ్రంగా ఉండకపోవడానికి కొన్ని క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తాయి? ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు అని రకరకాల క్యాన్సర్లు వస్తుంది. కాబట్టి కూడా దానికి కారణం కూడా గర్భంగా ఉండి డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు ఇవ్వకపోవడం. ఎందుకంటే చాలా మంది అందం పోతుంది, 6 నెలల వరకు కూడా ఇవ్వకుండా అందం పోతుంది అని చెప్పి బిడ్డకి పాలు ఇవ్వడం లేదు. తల్లి పాలు అనేది ఒక వరం, దేవుడిచ్చిన వరం అంటారు. తల్లి పాలల్లో ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్ని అరికట్టే శక్తి తల్లి పాలలో ఉంది. మనం పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఏ రోగాలు రావు, ఆరోగ్యవంతంగా ఉంటారు, చలాకీగా ఉంటారు. వాళ్ళు చదువులో పెద్దోళ్ళు అయితే ముందంజలో ఉంటారు. అర్థమైతుందా? మనము బయట బుడ్డి పాలు తీసి బుడ్డిలో బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల రకరకాల రోగాలు వస్తాయి. అదే తల్లిపాలు, అందులో మనం డెలివరీ అయితే కూడా మనము డెలివరీ అయినప్పుడు చాలా మంది మూఢనమ్మకాలతో పాలు ఇవ్వకుండా అయిపోతా ఉంటారు. ఎందుకు ఇవ్వరు? ఫస్ట్ డెలివరీ అయిన గంటలోపు ముర్రు పాలు ఇవ్వాలి. అందులో కొలెస్ట్రామ్ అనే ఒక పసుపు పచ్చటి పదార్థం ఉంటుంది. ఆ పాలు ఇవ్వడం వల్ల 6 ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కట్టే శక్తి అందులో ఉంటుంది. అది కూడా ఇవ్వరు చాలా మంది. దాన్ని పిండి పోవేస్తూ ఉంటారు. గోడకు పోసేది తినేది, కొడుగులు పెట్టేది తినేది, ఇవన్నీ మూఢనమ్మకాలు, అపోహలు. కాబట్టి మనం అందరూ కూడా శుభ్రంగా ఉండాలి. మనం శుభ్రంగా ఉండి మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి. ఎక్కువగా దోమలు, ఈగలు, ఇంటి దగ్గర ఉండే టైర్లలో దోమలు ఉంటాయి, నీళ్ళల్లో ట్యాంక్ అవి కడతా ఉండాలి. అలాగే మన దగ్గర ఉండే తొట్లుంటాయి, వాటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. అందులో దోమలు విపరీతంగా ఉంటాయి. సీజనల్లో జ్వరాలు వస్తూ ఉంటాయి, రకరకాల జ్వరాలు వస్తాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, అలాగే ఇంకా చికెన్ గున్యా, చెప్పండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ ఎందుకు వస్తాయంటే మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మనం నీట్నెస్గా ఉండి మన చుట్టుపక్కల నీట్నెస్గా పెట్టకపోతే వాటి వల్ల కూడా వచ్చి కుట్టి మనకు దోమల్లో కుట్టడం వల్ల మనకు ఫీవర్లు వస్తూ ఉంటాయి. అవునా కాదా? ఒక్కోసారి ప్రాణాంతకం అయిపోతూ ఉంటాయి. అవి కుట్టేసి మనం ఏమీ జ్వరంలో ఉండిపోయినాం అనుకో, ఒకసారి ప్లేట్ లెవెల్స్ డౌన్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి. మనం గోర్లు శుభ్రంగా వారానికి ఒక రోజు శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఈ గోర్లలో ఉరికి ఇవన్నీ మనము తినే ఆహారంలో కలుషితమైపోయి నులు పురుగులు కడుపులో పెద్దవైతే ఉంటాయి. అట్లా కావడం వల్ల చాలా మందికి ఆకలి నశించిపోతుంది. అలాగే బ్లడ్ తగ్గిపోతుంది. బ్లడ్ అనీమియా పేషెంట్ అయిపోతారు. అనీమియా అంటే ఏమి? రక్తహీనత. రక్తహీనత మనకి ఎంత ఉండాలి? హెచ్బి లేడీ అమ్మాయి ఎంత ఉండాలి? మహిళలకి, పురుషులకి చెప్పండి. 14 పురుషులు కూడా 14 ఉండాలి. కానీ చాలా మంది బ్లడ్ తక్కువగా రక్తహీనతతో చాలా మంది అమ్మాయిలు 20 సంవత్సరాలకి రక్తహీనతతో ఉన్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు నీరసించిపోతున్నారు. వాళ్ళకి సరైన ఆహారం తీసుకోవడం లేదు. సరైన ఆహారం తీసుకోకపోతే రోజు రోజుకి హెచ్బి తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోయి బీపీ డౌన్ అయిపోయి ఆ కళ్ళంతా కూడా ఒక రకంగా ఫేస్ అంతా తెల్లగా అయిపోయి ఉండిపోతారు అన్నమాట. వాళ్ళు నడవలేదు, హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. అలసట, ఏం పని చేయాలని వాళ్ళకి చిరాకు, వాళ్ళకి ఇదే ఇంట్రెస్ట్లో ఉండరు. వాళ్ళకి ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హెచ్బి సక్రమంగా మనకి ఇప్పుడు హెచ్బి తగ్గిపోతే ఏమవుతుంది? గుండెకి కానీ బ్రెయిన్కి కానీ మనకు మెయిన్ బ్లడ్ ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. పండ్లు తినాలి, బాగా ఎగ్గు తినాలి, పాలు తాగాలి, ఆకుకూరలు తినాలి, కూరగాయలు తినాలి. ఇంకా మనకు చాలా
చీప్గా శనగింజలు, బెల్లముంట్లు, శనగుంట్లు తింటే కూడా హెచ్పి లెవెల్ పెరుగుతాయి. అలాగే మటన్ లివర్ తెచ్చుకొని వారానికి ఒక రోజు మటను అది తిన్నామంటే చేపలు, మాంసము, చికెను, అలాగే ఎండు ఖర్జూరాలు ఇవన్నీ బాగా తినడం వల్ల మనకు బ్లడ్ బాగా పడుతుంది. అర్థమైందా? మనకి హెచ్పి కరెక్ట్గా ఉండిందనుకో చలాకీగా యాక్టివ్గా ఉంటాం. లేదంటే మనకు పూర్తిగా అలసట అయిపోయి సుస్థ అయిపోయి చాలా నేర్చిపోతూ ఉంటాం. ఓకేనా? అలాగే ఇప్పుడు మనమందరూ కూడా ఉన్నటువంటి పురుషులైనా కూడా వాళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి. చాలా మంది స్నానాలు చేయకుండా వారంలో 4 రోజులకి 5 రోజులకి ఒకసారి స్నానం చేయడం వల్ల మనకు రోగాలు అనేవి వస్తాయి, మన బట్టలు వాసన వస్తాయి. మనం కూడా శుభ్రంగా ఉండాలి, మా పురుషులు కూడా శుభ్రంగా ఉండాలి. బీడీలు తగ్గించాలి తాగేది. ఎందుకంటే వాటి వల్ల కూడా ఊపిరితిత్తులు ప్రాబ్లం వచ్చి చాలా మంది రకరకాల క్యాన్సర్లు వచ్చి ఇబ్బంది పడి ఇదైపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం శుభ్రంగా ఉండి మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకొని మనము సీజన్లో వచ్చే అంటువ్యాధుల్ని కానీ జ్వరాల్ని కానీ అరికట్టుకోవాలంటే మెయిన్ శుభ్రత. ఎక్కువ దోమలు ఉన్నప్పుడు వేపాకు తెచ్చి పచ్చిది బాగా అంటించేసి పొలబెట్టేస్తే ఆ పొగకి అంతా కూడా దోమలన్నీ చనిపోతాయి. కాబట్టి దోమలు రాకుండా కాపాడుకోవాలి. మనం మెయిన్ బోర్లు శుభ్రంగా కట్ చేసుకోవాలి. అలాగే చెప్పండి రోజు స్నానం చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ ఉండడం వల్ల మనము వీలైనంత వరకు మన రోగాలను రాణించుకోకుండా మనము వాటిని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. మనము ఈ జన్మలో ఇప్పుడు మనము మానవులుగా పుట్టాము. ఇప్పుడు మనం ఎంత బాగా మన బాడీని మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన వ్యాయామాన్ని బట్టి మన వాటర్ కూడా రోజుకు 4 లీటర్లు వాటర్ తీసుకోవాలి. చాలా మంది వాటర్ తీసుకోరు. ఉదయం తాగేస్తే టిఫిన్ చేసి మనం వాటర్ తీసుకోకపోవడం వల్ల కిడ్నీస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. కిడ్నీలు ఎఫెక్ట్ వచ్చినాయనుకో వాళ్ళకి కాళ్ళల్లో నీరు బాగా ఎత్తులైపోతాయి కాళ్ళు. అలాగే వాళ్ళు నీరసించిపోతూ ఉంటారు. రోజు రోజుకి వాళ్ళలో మొత్తం బాడీ అంతా నీరు పట్టిపోతుంది. కిడ్నీస్ మనకు మెయిన్ ఫిల్టర్ చేసి మంచి దీన్ని తీసుకొని చెడు దీని అంటే యూరిన్లో బయట పంపించేస్తాం. కిడ్నీస్ మెయిన్ మనకు ఫిల్టర్ చేయడానికి. కాబట్టి మనము వాటర్ అనేది బాగా తీసుకోవాలి. వాటర్ తీసుకోకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే తెల్లారి తాగేస్తే మధ్యాహ్నం నేను తాగుతాను. ఏం అవసరం లేదు, ఎవరి బాడీ బాగానే ఉంటుంది, ఇష్టంగా ఉంది నా బాడీ అని అంటూ ఉంటాం. అది కాదు, వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే మనము తిని వెంటనే పడుకోకూడదు. తినేసి కనీసం 2 గంటల సేపు ఉండాలి డైజెషన్ కావడానికి మన బాడీ. చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి? సాయంత్రం తొందరగా తినాలి, 7:30 గంటల తినేయాలి, తొందరగా తెల్లారు 9 లోపల తినేయాలి. ఎప్పుడో ఒక రోజు అయితే ఓకే. కాబట్టి మనము తగినంత నీరు తీసుకోవాలి, రోజు స్నానం చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి. ఇవన్నీ చేస్తే కొన్ని రోగాలను మనం అరికట్టచ్చు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇవన్నీ కూడా చెప్పినటువంటి అంగన్వాడీ కేంద్రంలో వీటిని పాటించి వాటన్నింటినీ కూడా మీరు ఇచ్చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క ఈవెంట్లో ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఓకే.